ప్రజలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ట్రెండ్ను పరిశీలిస్తే ప్రజల్లో మోదీపై విశ్వాసం తగ్గలేదని, మరింతగా పెరిగిందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు తమ ఓటు ద్వారా మద్దతిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ట్రెండ్ను పరిశీలిస్తే ప్రజల్లో మోదీపై విశ్వాసం తగ్గలేదని, మరింతగా పెరిగిందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే వికసిత్ భారత్ లక్ష్యానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని తెలిపారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే నినాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా అమలవుతోందని సీఎం కొనియాడారు. అభివృద్ధి ఫలాలు ప్రతి వర్గానికి అందేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు. ఈ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమిని మరింత ఐక్యంగా బలంగా మారుస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి కోసం కేంద్రం రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత పెరుగుతోందని తెలియజేశారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘ ఆయుష్తో పాటు సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన జీవించాలని ఆకాంక్షించారు. అంకిత భావంతో దేశానికి ఆయన సేవలు అందించాలన్నారు. దేశ ప్రగతి కోసం ఆయన చేసే ప్రయత్నాల్లో మరింత విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. నిజాయితీ, స్థిరమైన నాయకత్వంతో పార్లమెంటరీ కార్యకలాపాలను పటిష్టపరిచేందుకు చేసే ప్రయత్నాల్లో ఆయన మరింత విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సంత త్యాగరాజ 259వ జయంతి పవిత్రోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ దేశ సాంస్కృతిక ఆత్మను సుసంపన్నం చేసి భారతదేశపు గొప్ప సంగీత స్వరకర్త, సాధువుల్లో ఒకరైన త్యాగరాజుకు ఉప ముఖ్యమంత్రి వినయపూర్వక నివాళులర్పించారు. త్యాగరాజ జన్మస్థలమైన ఆంధ్రప్రదేశ్లో ఆయన వారసత్వాన్ని అంతే భక్తి శ్రద్ధలతో జరుపుకోవటం మన సాంస్కృతిక బాధ్యతని పవన్ వెల్లడించారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించే నిమిత్తం శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో ప్రస్తుతం అమలులో ఉన్న రాగి జావా పంపిణీ కార్యక్రమం మరో 3 ఏళ్లు కొనసాగింపునకు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో 2026-29 కాలానికి విద్యార్థులకు రాగి జావా పంపిణీ కార్యక్రమం కొనసాగించేందుకు శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్తో విద్యాశాఖ ఎంఓయూ కుదుర్చుకుంది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు సన్నబియ్యంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తోంది. మెనూలో మార్పులతో ఎక్కువ మంది భోజనం చేస్తున్నారు. భోజనం మరింత రుచి శుచిగా వడ్డించేలా విద్యా, ఐటీ శాఖల మంత్రిగా నారా లోకేష్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో రాగిజావ పంపిణీ కార్యక్రమం మార్చి 2023లో ప్రారంభం కాగా ఈ ఏడాది ఏప్రిల్తో కాలపరిమితి ముగిసింది. దీంతో పొడిగింపునకు విద్యాశాఖ ఎంఓయూ కుదుర్చుకుంది. అదనపు పోషకాహారం అందించే నిమిత్తం శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో ప్రస్తుతం అమల్లో ఉన్న రాగి జావా పంపిణీ కార్యక్రమం మరో 3 ఏళ్లు కొనసాగింపునకు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో 2026-29 కాలానికి విద్యార్థులకు రాగి జావా పంపిణీ కార్యక్రమం కొనసాగించేందుకు శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ తో విద్యాశాఖ ఎంఓయూ కుదుర్చుకుంది. ప్రస్తుతం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో జోనల్ వారీగా విద్యార్థులకు మెనూ అమలు చేస్తున్నారు. ఈ మెనూలో ఫోర్టిఫైడ్ ఫైన్ రైస్, వారానికి 5 సార్లు గుడ్డు, వారానికి 3 సార్లు చిక్కీ, అలాగే పోషకాహారపు పదార్థాలుగా చిక్కీ లేని రోజుల్లో రాగి జావను వారానికి 3 సార్లు అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వం ఏడాదికి సుమారు 1,850 కోట్లు ఖర్చు చేస్తుంది. తద్వారా విద్యార్థుల ఎన్రోల్మెంట్, అటెండెన్స్, డ్రాప్ అవుట్స్ నివారణ, పోషక స్థాయిలు మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది నిర్వహించే మహానాడును ఈసారి నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. మహానాడును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రం ప్రజల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలను మహానాడులో తీసుకుంటామని, ప్రజలకు పలు హామీలిస్తామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది మహానాడుకు రానున్నారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహానాడును ఇఫ్కో సెజ్లో నిర్వహించాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. అక్కడ 2,000 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలియజేశారు.
ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తున్నామని ఈ నెల 6వ తేదీన పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ట్రం ప్రజల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలను మహానాడులో తీసుకుంటామని, ప్రజలకు పలు హామీలు ఇస్తామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది మహానాడుకు రానున్నారని చెప్పుకొచ్చారు. ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఒమన్లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా మహిళకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. వలస కార్మికుల భద్రత, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. షహనాజ్ విషయంలో ఏపీఎన్ఆర్టీ సొసైటీ చొరవను సీఎం అభినందించారు. అన్నమయ్య జిల్లా వైలపాడు గ్రామానికి చెందిన దూదేకల షహనాజ్ ను ఉద్యోగం పేరుతో నిర్బంధించిన ఏజెంట్ కార్యాలయం ఖర్చుల పేరుతో 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. గతేడాది నవంబర్లో ఉద్యోగం కోసం షహనాజ్ మస్కట్ వెళ్లింది. అక్కడ ఉద్యోగం నచ్చగా తిరిగి స్వదేశానికి రావాలని నిర్ణయించుకుంది. ఏజెంట్లు ఆమె ఫోన్ స్వాధీనం చేసుకుని ఖర్చుల పేరుతో డబ్బులు డిమాండ్ చేయడంతో షహనాజ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ విషయంపై ఏపీఎన్ఆర్టీ సొసైటీకి షహనాజ్ భర్త అబూబకర్ ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఏపీఎన్ఆర్టీ సొసైటీ సహాయంతో ఒమాన్లోని భారతీయ ఎంబసీకి లేఖ రాయించింది. పోలీసుల జోక్యంతో ఏజెంట్లతో చర్చలు జరపగా ఖర్చులు భరించి షహనాజ్ ను తిరిగి స్వదేశం పంపేందుకు ఏజెంట్లు అంగీకరించారు. మే 7వ తేదీన షహనాజ్ స్వదేశానికి చేరుకున్నట్లు సమాచారం. వలస కార్మికుల భద్రత, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. షహనాజ్ విషయంలో ఏపీఎన్ఆర్టీ సొసైటీ చొరవను సీఎం అభినందించారు. నన్ను కాపాడండి. నా పేరు షహనాజ్, మాది ఊరు వైపాడు, లొకేషన్ నన్ను కాపాడండి. పవన్ కళ్యాణ్ అన్నా నన్ను కాపాడండి అన్నా. మీ కాలు కొట్టుకుంటాను. వీడు రోజు కొట్టే పని కొట్టి పెడతానని భయపడి బాత్రూంలోకి వచ్చి వీడియో చేసి పెడతానన్నా. నన్ను కాపాడండి అన్నా. మీ కాలు పట్టుకుంటాను, చంపేసినట్టుకుంటాడు. ప్లీజ్ అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా కాపాడండి. నేను ఇట్లా మస్కట్లోకి వచ్చి ఇరుక్కునేసినానన్నా. నన్ను కాపాడండి అన్నా. కొద్దిసేపు వస్తే సెల్లు కూడా పెరుక్కునేసి బాగా వాతుతా అన్నాడు. అన్నం నీళ్ళు లేదన్నా, ఒక రూమ్లో బంధించేసినాడన్నా. బాత్రూంలోకి వచ్చి వీడియో తీసి పెడతానన్నా. మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్నా. నాకు 3 బిడ్డలు ఉంటారన్నా. నాకెవరు లేరన్నా పట్టించుకునేదానికి. మీ కాలు పట్టుకుంటానన్నా, నన్ను కాపాడండి. నా బిడ్డల దగ్గరికి నన్ను చేర్చండి అన్నా. ప్లీజ్ అన్నా, నాకు భయం ఎత్తుకుంటాను. మీ కాలు పట్టుకుంటాను. నాకు ఫిట్స్ కూడా వస్తానన్నా వీడు కొట్టే దెబ్బలకి. మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్నా. లేకపోతే నేను చచ్చిపోయినట్టుకున్నానన్నా. నాకు 3 బిడ్డలు ఉన్నారు. ప్లీజ్ అన్నా. బీసీల రిజర్వేషన్ల ఖరారులో కేవలం కులగణన మాత్రమే కాకుండా సామాజిక ఆర్థిక వెనుకబాటు తరం కూడా ప్రధాన ప్రమాణంగా పరిగణించబడుతుందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా స్పష్టం చేశారు. జనాభా నిష్పత్తి, ప్రాంతాల వారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్లు నిర్ణయించబడతాయని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ, ప్రాంత, స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల ఖరారుపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ సోమవారం రాజమహేంద్రవరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో బహిరంగ విచారణ నిర్వహించింది. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల ఖరారులో కేవలం కుల గణన మాత్రమే కాకుండా సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం కూడా ప్రధాన ప్రమాణంగా పరిగణించబడుతుందని స్పష్టం చేశారు. జనాభా నిష్పత్తి, ప్రాంతాల వారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్లు నిర్ణయించబడతాయని తెలియజేశారు. గత ఎన్నికలకు సంబంధించిన సర్పంచ్ స్థానాల వివరాలు, బీసీలకు కేటాయించిన సీట్లు, గెలుపొందిన బీసీ అభ్యర్థుల సంఖ్య వంటి నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేల వివరాలను అందజేయాలని సూచించారు. వివిధ కుల సంఘాల ప్రతినిధుల నుంచి వినతులను స్వీకరించి ప్రతి నియోజకవర్గంలో బీసీల జనాభా నిష్పత్తిని పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్ల ఖరారు జరుగుతుందని తెలియజేశారు. ఏదైనా టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ అయిందా అంటే ప్రతి జిల్లాలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఉంది. కలెక్టర్స్ ఇవన్నీ వేరే విధంగా మీరు రివ్యూ చేశారు, లేకపోతే సమ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, లేకపోతే మండల స్థాయి ఆఫీసర్స్ వెళ్ళి రివ్యూ చేశారు. కొన్ని ఇన్యూమరేటర్స్ ద్వారా చేసే పనికి క్రాస్ చెక్ చేశారు. అప్పుడు మాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ డేటా కలెక్షన్ ప్రాసెస్ సరిగా ఉంది. సో దాని గురించి డిస్కస్ చేయాలి. తర్వాత ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ చాలా మంచి డీటెయిల్స్ నాకు ఇచ్చారు. థ్యాంక్స్, బికాజ్ వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఈజ్ ఆల్రెడీ గివెన్ బై హిమ్. అంటే లాస్ట్ ఎలక్షన్లో 21 ఎలక్షన్లో పంచాయత్ వైజ్గా, మున్సిపల్ కార్పొరేషన్ వైజ్గా, అదేవిధంగా ఎంపీటీసీ, ఎస్పీటీసీ, జిల్లా పరిషత్ అంటే మెంబర్ వైజ్ హౌ మెనీ బీసీ మెంబర్స్ గాట్ ఎలక్టెడ్ అంటే ఇప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్ ఫిగర్ ఇచ్చారు. కానీ నేమ్ వైజ్ అంటే ఎంపీటీసీ నేమ్,
ఆ ఎంపీటీసీలో ఉన్న మంత్లీ వాళ్ళకి కాస్ట్ వేయకపోతే అంటే వాళ్ళకి యాక్చువల్ కాస్ట్ కూడా కావాలి. బీసీ ఉంది రాష్ట్ర సరిపోవట్లేదు, బీసీ ఏబీసీ. ఇంకా ఎందుకు నేను అడుగుతున్నానంటే ఇప్పుడు రిప్రజెంటేషన్ వస్తారు, ఇప్పుడు కూడా మీ అందరూ చూస్తారు. ఇంతకు ముందు 1 రిప్రజెంటేషన్ కూడా చేశారు, దట్ బెనిఫిట్స్ అందరికీ సమానంగా రావట్లేదు. అంటే పొలిటికల్ రిప్రజెంటేషన్ గురించి చెప్తున్నారు. అది నేచురల్గా చాలా రీజన్స్ ఉంటాయి. వాళ్ళ నంబర్ వల్ల వాళ్ళకి సీట్ దొరికిందా దొరకలేదా, ఏ విధంగా జరిగింది అని ఉండవచ్చు. రీజన్స్ పబ్లిక్ సెక్టర్ ప్రైవేటీకరణ ఆపాలని ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన, బకేపీ లాంటి కార్మికులకు రెగ్యులర్ చేసి కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. అసంఘటితంగా కార్మికులైన భవన నిర్మాణ కార్మికులకు గతంలో మాదిరి సంక్షేమ బోర్డు ద్వారా 12 రకాల సౌకర్యాలు పునరుద్ధరించాలని, అలాగే ఆటో, హమాలీ, వీధి విక్రయదారులకు సంక్షేమ బోర్డులు విడివిడిగా ఏర్పాటు చేయాలని మహాసభ డిమాండ్ చేసింది. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మహాసభలో తీసుకున్న నిర్ణయాలను ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య వెల్లడించారు. ఏప్రిల్ 26 నుండి 29 వరకు తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున నిర్వహించిన ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలు అత్యంత ప్రాధాన్యతగా, ఉత్సాహపూరితంగా నిర్వహించడం జరిగాయన్నారు. ఈ మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుండి 28 జిల్లాల ప్రతినిధులు మరియు 49 అనుబంధ రంగాల ప్రతినిధులు, మొత్తం 570 మంది ప్రతినిధులతో మహాసభ దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. రాబోయే 3 సంవత్సరాల కాలానికి పోరాట కార్యక్రమాలను తీర్మాన రూపంలో మహాసభ రూపొందించిందని, ఇందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి కార్మికులకు హక్కులను కాలరాయడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కార్మికులను సమాయత్తం చేసి లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు పోరాడాలని మహాసభ పిలుపునిచ్చిందన్నారు. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, కనీస వేతనం 35,000 రూపాయలు ఉండాలని, వీటి సాధనకు అలుపెరిగిన పోరాటాలు సాగించాలని మహాసభ తీర్మానించిందని చెప్పారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లలో భాగంగా ఫిక్స్ టర్మ్ ఎంప్లాయీస్ ను, అలాగే అవుట్ సోర్సింగ్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ ఎంప్లాయీస్ ను రద్దు చేసి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగాలకు అన్ని రంగాల్లో నోటిఫికేషన్లు జారీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఈ సందర్భంగా కోరారు. కార్మికులకు, ఉద్యోగులకు మరి ఎటువంటి అవకాశాలు లేకుండా, ఎటువంటి ప్రయోజనాలను లేకుండా మరి చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈరోజు 12వ పిఆర్సీ దిక్కు లేదు. మరి కాబట్టి ఇలాంటి విధానాలన్నిటిపైన ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధానాలపైన, ఈరోజు లేబర్ కోడ్లపైన మరి ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని కూడా వచ్చినటువంటి నూతన కమిటీ ఈ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ తీర్మానాల అమలు కోసం ఉద్యమిస్తామని. వేతనాలు పెరగట్లేదు, ఉద్యోగ భద్రత లేదు, పని భద్రత లేదు, పని గంటలు పెంచారు. ఇన్ని సమస్యలు కార్మిక వర్గం రోజు మీరు చూస్తూ ఉన్నారు. సెక్రటేరియట్ ముందు, అదేవిధంగా ధర్నా చౌక్లో నిరంతరం ₹1,00,000 జీతం తీసుకున్నాడు, ధర్నా చేస్తున్నాడు. కనీస వేతనం అమలు, కనీస వేతనాల కార్మికులు చేస్తున్నారు. రోజువారీ కూలీలు ధర్నాలు చేస్తున్నారు, పికెటింగ్లు చేస్తున్నారు, సమ్మెలు చేస్తున్నారు. కార్మిక వర్గం ఇంత అల్లజడి చేస్తూ ఉంటే వారి గురించి ఒక్కరోజు కూడా రివ్యూ చేయకుండా, ఎక్కడ ఇంటర్నేషనల్ ఎఫైర్లు సింగపూర్ గురించో అమెరికా గురించో రివ్యూలు చేసుకుంటూ మాది ముందుకు పోతా ఉందంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. రాష్ట్ర వీటన్నిటిపైన కూడా ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు చర్చించాం. ఈ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే యోచనల్ని వెంటనే విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ దక్షిణ మండల ఉపాధ్యక్షుడు వైవి ఈశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గత 2 నుంచి 3 సంవత్సరాలుగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ ఆ లాభం దేశంలోని వినియోగదారులకు అందలేదన్నారు. ఇప్పటికే పెరిగిన ఇంధన ధరల కారణంగా రవాణా రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని చెప్పారు. పెరిగిన ఇంధన ధరల కారణంగా రవాణా రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ దక్షిణ మండల ఉపాధ్యక్షుడు వైవి ఈశ్వరరావు తెలియజేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మరలా ధరలను పెంచడం వలన లారీ యజమానులు, డ్రైవర్లు మరియు సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతుందన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని, ముడి చమురు ధరల్లో పెద్ద ఎత్తున పెరుగుదల అవకాశాలు కనిపించడం లేదని ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంధన ధరల పెంపు నిర్ణయాన్ని
పునరాలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా రవాణా ఖర్చులు పెరిగి దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుందన్నారు. ఇది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచి ప్రజల జీవన వ్యయాన్ని పెంచే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అందువల్ల దేశ ఆర్థిక స్థిరత్వాన్ని మరియు రవాణా రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే సరైన నిర్ణయం తీసుకుని పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచకూడదని వైవి ఈశ్వరరావు కోరారు. సేవాతత్వంతో ముందుకు సాగుతున్న బ్రదర్హుడ్ మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూక్ షుబ్లీ పేర్కొన్నారు. భవానీపురం ప్రాంతంలోని మదర్సా జామియా మహదుల్ అష్రఫ్ పునరుద్ధరణకు కమిటీ అందించిన సహకారం ఎంతో ప్రశంసనీయమని తెలిపారు. అల్లా ఆశీస్సులతో బ్రదర్హుడ్ మేనేజింగ్ కమిటీ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. బ్రదర్హుడ్ మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో భవానీపురం పున్నమిఘాట్ సమీపంలో ఉన్న మదర్సా జామియా మహదుల్ అష్రఫ్ ను పునరుద్ధరణ చేశారు. సుమారు 8 లక్షల రూపాయల వ్యయంతో మదర్సాలో అవసరమైన మౌలిక వస్తువులు ఏర్పాటు చేశారు. ఈ అభివృద్ధి పనులను ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూక్ షుబ్లీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థల అభివృద్ధి సమాజ పురోగతికి ఎంతో కీలకమన్నారు. ముఖ్యంగా మదర్సాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడం ద్వారా వారి భవిష్యత్తు మరింత వెలుగొందుతుందని పేర్కొన్నారు. సేవాభావంతో ముందుకు వస్తున్న సంస్థలు సమాజంలో మార్పుకు దారితీస్తాయని, ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని సూచించారు. మహమ్మద్ షఫీవుల్లా జమీల్ ఖాదరి మాట్లాడుతూ ఇంటీరియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లాస్ రూమ్లు, బాత్రూమ్ సౌకర్యాలను అప్గ్రేడ్ చేయడం, విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు రానున్న విద్యా సంవత్సరంలో అధిక అడ్మిషన్లను ప్రోత్సహిస్తామని చెప్పారు. సంఘ సభ్యులు ఎండి అనీక్, ఎండి షాబాజ్, డాక్టర్ కాళేశావలి, షేక్ మునీర్ తదితరులు పాల్గొన్నారు. పరలోకాలకి సంబంధించినటువంటి విద్యను ఇక్కడ బోధించబడతారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలు 10వ తరగతి కూడాను రాసే విధంగా ఏర్పాట్లు చేసేందుకు కూడాను ఇక్కడ మద్రసా నిర్వాహకులు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గౌరవ సుజనా చౌదరి గారు సైతం కూడాను ఈ మద్రసా అంటే అత్యంత ఆప్తులుగా ఆయన చూస్తారు. అనేక విధాలుగా కూడాను దీనికి సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వస్తారు. అదేవిధంగా ఈ రోజున విజయవాడకి చెందినటువంటి అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంతమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు కాబట్టి వీరందరికీ కూడాను వారి యొక్క సాయశక్తులు ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. మేమందరం కూడాను ఏదైతే బ్రదర్హుడ్ సంస్థ తీసుకున్నటువంటి ఇటువంటి మహోత్కరమైనటువంటి కార్యక్రమానికి మనస్ఫూర్తిగా వారందరినీ కూడాను అభినందనలు తెలియజేస్తూ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి ఆ అల్లాహ్ వారికి ఇహపర లోకాల యొక్క సాఫల్యాన్ని ప్రసాదించుగాక అని చెప్పేసి ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాన్ని, గొప్ప కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడేట్లుగా, పోయినసారి అయితే వికలాంగులకి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమంలో వికలాంగులకి వీల్ చైర్లు సహాయం చేయడం జరిగింది. అంతకుముందు పేద విద్యార్థులకి డ్రెస్సులు సహాయం చేయడం జరిగింది. విద్యార్థులు వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప సాంఘిక సామాజిక కార్యక్రమాలు జరుపుతున్నటువంటి బ్రదర్హుడ్ ఆర్గనైజేషన్ నేను మనసారా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు ముందు చేస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కుల మతాలకు అతీతంగా వికలాంగులుగా ఉన్న సభ్యులకు వాళ్ళకి మేము ఆర్టిఫిషియల్ లిమ్స్ అందించడం జరిగింది. అలాగే ఈ రోజున భవానీపురంలో ఉన్న మదర్సా జామియా మహమూదుల్ అష్రఫ్ మదర్సాలో కొన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడంతో దీన్ని మేము దత్తతగా తీసుకొని ఈ మదర్సాకు దాదాపు 8,23,000 రూపాయలతో కొన్ని మౌలిక సదుపాయాలను అందించాము. ఈ మదర్సా నందు దాదాపు భారతదేశం నుండి చిన్న చిన్న ఊరుల నుండి ఎవరైతే ముస్లిం పేద పిల్లలు ఉన్నారో వాళ్ళు వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. కేవలం ఉర్దూ, అరబీ కాకుండా ఇందులో ఇంగ్లీషు, తెలుగు కూడా నేర్పించే ప్రయత్నాన్ని చేస్తున్నాము. కంప్యూటర్ కనుక నేర్చుకుంటే జీవితాంతం అది కంప్యూటర్ ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న టెక్నాలజీ కంప్యూటర్ చాలా అవసరం. దాంట్లో భాగంగానే ఈరోజు బ్రదర్హుడ్లో నన్ను పిలిచారు. అలాగే భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కూడా తప్పకుండా ఈ మదర్సాకి నా సపోర్ట్ చేస్తారని, అలాగే పిల్లలందరికీ కంప్యూటర్ నేర్పించి సర్టిఫికేట్ ఇచ్చి ఫ్యూచర్లో వాళ్ళకి కంప్యూటర్ తప్పకుండా ఉండాలి కాబట్టి డిజిటల్ పరంగా కూడా ముందు విధంగా నా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా, అలాగే ఈ మదర్సా కమిటీ వాళ్ళకి నా తరపు నుంచి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.